అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివశంకర్ థాట్స్ ఛానల్. ఈరోజు మనం కొన్ని చారిత్రాత్మక ప్రదేశాల గురించి చెప్పుకోబోతున్నాం. మన గత వీడియోల్లో కొన్ని దేవాలయాల గురించి, దాదాపు ఒక 15-16 దేవాలయాల గురించి మనం మాట్లాడుకున్నాం. వాటి పరిచయం మనకు జరిగింది గత వీడియోల ద్వారా. ఈరోజు కొన్ని చారిత్రాత్మక ప్రదేశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అవి మన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకి సంబంధించిన చారిత్రాత్మక ప్రదేశాలు. మొదటిగా అనుపు. ఇక్కడే నాగార్జున విశ్వవిద్యాలయ అవశేషాలు, విశ్వవిద్యాలయం అనేవి ఉన్నాయి. పల్నాడు జిల్లాలో ప్రసిద్ధ నాగార్జున సాగర్ డ్యామ్కి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదీ తీరాన ఉన్న అద్భుతమైన చారిత్రక ప్రదేశం ఈ అనుపు. అయితే ఇది భారతదేశ పురావస్తు శాఖ చరిత్రలోని ఒక మైలురాయిగా నిలిచిపోయిందని చెప్తారు. ఇది ఒక అరుదైన ప్రదేశం. చారిత్రక నేపథ్యం: ఆచార్య నాగార్జునుడు ఇక్కడ ఎలా ఉన్నారు, ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు తర్వాతి కాలంలో అనే విషయానికి వస్తే, క్రీస్తు శకం 2-3 శతాబ్దాలలో ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాకు వంశపు రాజులు పాలించారు. ఆ సమయంలో ఇక్కడ గొప్ప బౌద్ధ సంస్కృతి వెలసిల్లిందని చెప్తారు. ప్రపంచంలో ప్రసిద్ధ బౌద్ధ తత్వవేత్త, శూన్యవాద ప్రతిపాదకుడు అయిన ఆచార్య నాగార్జునుడు ఇక్కడే నివసించారు. ఆయన నేతృత్వంలో ఇక్కడ ఒక అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం నడిచింది. చైనా, టిబెట్, సిలోన్ అంటే శ్రీలంక, జపాన్ వంటి దేశాల నుండి వేలాది మంది బౌద్ధ భిక్షువులు, విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించేవారు. ముంపునకు గురైన చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే, ఆ తర్వాత జరిగిన పునర్నిర్మాణం గురించి మనం చూసినట్లయితే 1950-60ల కాలంలో కృష్ణానదిపై నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. డ్యామ్ పూర్తయితే ఆ నీటి ముంపులో ఆచార్య నాగార్జునుడి విశ్వవిద్యాలయం, నాటి బౌద్ధ స్తూపాలు, విహారాలు పూర్తిగా నీటిలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో భారత పురావస్తు శాఖ ఒక అద్భుతమైన సాహసానికి శ్రీకారం చుట్టింది. ఏంటి అనంటే, ముంపునకు గురవుతున్న నాగార్జున లోయలోని ప్రతి ఒక్క ప్రాచీన కట్టడాన్ని, రాళ్లను, స్తంభాలను నెంబర్లతో సహా చాలా జాగ్రత్తగా తొలగించి ఎత్తైన ప్రాంతమైన ఈ అనుపుకు తరలించారు. అక్కడ నాటి కట్టడాలను యథాతథంగా మళ్ళీ మునుపటి రూపంలోనే పునర్నిర్మించారు. ప్రపంచంలోనే ఇలా కట్టడాలను ఒక చోట నుండి మరొక చోటకు మార్చి పునర్నిర్మించిన అరుదైన ప్రదేశాలలో అనుపు కూడా ఒకటి. అయితే అనుపులోని ప్రధాన ఆకర్షణలు ఏంటి అనంటే, బౌద్ధ రంగస్థలం, ఓపెన్ ఎయిర్ మనకి థియేటర్ లాగా ఉంటుందండి. అనుపులో అత్యంత ప్రధానమైన ఆకర్షణ ఇక్కడ రోమన్ శైలిని పోలి ఉండే యాంపీ థియేటర్. కొండ వాలను తొలచి చుట్టూ ఇటుకలు, రాళ్లతో గ్యాలరీ తరహాలో కూర్చోవడానికి వీలుగా దీనిని నిర్మించారు. నాటి కాలంలో ఇక్కడ బౌద్ధ ప్రవచనాలు, నాటకాలు, సాంస్కృతిక ప్రదర్శనలు జరిగేవని చెప్తారు. దీని ధ్వని నైపుణ్యం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మధ్యలో నిలబడి మాట్లాడితే ఆ శబ్దం చుట్టూ ఉన్న అందరికీ స్పష్టంగా వినబడుతుంది. అలాగే ఇక్కడ ఉన్న మహావిహారం, బౌద్ధ స్తూపాల గురించి తెలుసుకున్నట్లయితే, బౌద్ధ భిక్షువులు నివసించడానికి, ధ్యానం చేసుకోవడానికి వీలుగా ఉన్న గదులు, వాటి మధ్యలో ఉన్న స్తూపాల అవశేషాలు నాటి వైభవాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్తాయి. అలాగే బౌద్ధ సంస్కృతిలో పిల్లలను రక్షించే దేవతగా భావించే హారతి అమ్మవారి ఆలయ శిథిలాలు కూడా ఇక్కడ పునర్నిర్మించబడ్డాయి. ప్రస్తుతం అనుపు చుట్టూ పచ్చని తోటలు, కొండల మధ్య ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. చరిత్ర ప్రేమికులకు, పర్యాటకులకు ఇదొక అద్భుతమైన సందర్శనీయ స్థలంగా చెప్పవచ్చు. తర్వాతి ఇంకొక చారిత్రాత్మక ప్రదేశం గురించి వస్తే, నాగార్జున సాగర్లోని కొన్ని ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ అంటే ప్రస్తుత పల్నాడు జిల్లా, తెలంగాణ అంటే నల్గొండ జిల్లా సరిహద్దుల్లో పవిత్ర కృష్ణానదిపై నిర్మించిన ప్రపంచ ప్రసిద్ధ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ నాగార్జున సాగర్. అయితే భారతదేశపు ప్రథమ ప్రధాని ఎవరైతే మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారో, ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తూ దీనిని ఆధునిక భారతదేశపు దేవాలయం, టెంపుల్ ఆఫ్ మోడర్న్ ఇండియాగా అభివర్ణించారు. ఇక్కడ చారిత్రాత్మక నేపథ్యం, నిర్మాణం గురించి చూస్తే, శంకుస్థాపన మరియు ప్రారంభం ఎలా జరిగింది అని అంటే, ఈ ప్రాజెక్టుకు క్రీస్తు శకం 1955 డిసెంబర్ 10
శంకుస్థాపన జరగ్గా 1967 నాటికి నిర్మాణం పూర్తయి నీటిని విడుదల చేశారు. దాదాపు 12 సంవత్సరాల సమయం పట్టింది. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ గారు చేసిన కృషి అంతా ఇంత కాదు. భూమి విరాళాలు కావచ్చు, ఇంకా ఎన్నో సంబంధించిన ఈ ప్రాజెక్టుకి సంబంధించిన విషయాల్లో ఆయన కృషి చాలా వరకు ఉండిందని చెప్తారు. అలాగే ఆయనతో పాటు ఎందరో ఇంజనీర్లు, వేలాది మంది కార్మికులు ఈ రక్తశ్రమల ఫలితంగా ఈ నాగార్జున సాగర్ డ్యామ్ మనకి లభించింది. అయితే ఆ పేరు రావడానికి కూడా ఒక విశేషమైన సంఘటన ఉందండి. ఇక్కడ క్రీస్తు శకం 2వ శతాబ్దంలో ఇక్కడ విజయపురి, నాగార్జున లోయనే విజయపురి అని పిలిచేవారు. ఆ విజయపురిలో నివసించిన ప్రసిద్ధ బౌద్ధ పండితుడు, రసాయన శాస్త్రవేత్త అయిన ఆచార్య నాగార్జునుడి జ్ఞాపకార్థం ఈ జలాశయానికి నాగార్జున సాగర్ అని పేరు పెట్టారు. అంతకుముందు ఆ లోయని విజయపురి అని పిలిచేవారు. అక్కడ ఉన్న ఆ డ్యామ్ని నాగార్జున సాగర్ జలాశయం అని పిలవడం మొదలుపెట్టారు ఆచార్య నాగార్జున పేరు మీదుగా. అయితే నాగార్జున సాగర్ కేవలం ఒక డ్యామ్ మాత్రమే కాదండి, ప్రపంచ ఇంజనీరింగ్ చరిత్రలోనే ఒక అద్భుతం. ప్రపంచంలోని అతిపెద్ద రాతి కట్టడం ఇది సిమెంట్లు, కాంక్రీట్లతో మాత్రమే కాకుండా పూర్తిగా రాళ్లతో చేతితో చెక్కి కట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడం. అలాగే ఈ డ్యామ్ పొడవు దాదాపు 1.6 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మరియు ఎత్తు వచ్చేసి 407 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. డ్యామ్కి మొత్తం 26 ప్రధాన క్రస్ట్ గేట్లు, అలాగే వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు ఈ 26 గేట్లు ఎత్తినప్పుడు కృష్ణానది జలపాతంలా కిందకు దూకుతుంటే ఆ దృశ్యం చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. ఆ సమయంలో ఇక్కడికి లక్షలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ డ్యామ్ వల్ల జరిగే ప్రధాన ఉత్పత్తులు ఏంటి అని అంటే సాగునీరు మనకు అందుతుంది, అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి త్రాగునీరు అందుతుంది, అలాగే విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఇక్కడ 2 ప్రధాన కాలువలు ఉంటాయి. సాగర్ నుండి 2 వైపులా భారీ కాలువలు ప్రవహిస్తూ లక్షలాది మంది రైతులకు లక్షలాది ఎకరాలను పచ్చని పంట పొలాలుగా మార్చాయి. వీటినే ఒకటి కుడి కాలువ, 2 ఎడమ కాలువ అంటారండి. కుడి కాలువ అంటే దానికి మరొక పేరు జవహర్ కాలువ. ఇది పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందిస్తుంది. అలాగే ఎడమ కాలువను లాల్ బహదూర్ కాలువ అని పిలుస్తారు. ఇది తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం మరియు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలకు నీరందిస్తుంది. అలాగే ఇదొక నాగార్జున సాగర్ నుండి ఒక జల విద్యుత్ కేంద్రంను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కుడి ఎడమ గట్టులపై ఉన్న పవర్ హౌస్ల ద్వారా భారీ ఎత్తున పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తి చేయబడుతుంది. అయితే నాగార్జున సాగర్ ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ ఇది ఒక పర్యాటక రంగంగా కూడా ఉపయోగపడుతుంది. నాగార్జున సాగర్ చుట్టూ ఉన్న నల్లమల్ల అడవులు, ఎత్తైన కొండలు పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. డ్యామ్ సమీపంలో ఉన్న వ్యూ పాయింట్, లాంచ్ స్టేషన్ మరియు ఎప్పుడూ పచ్చగా ఉండే తోటలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడ నుండి లాంచ్ అంటే బోట్లో ప్రయాణించి జలాశయం మధ్యలో ఉన్న ప్రసిద్ధి చెందిన నాగార్జున కొండకు కూడా వెళ్ళవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆర్థిక వ్యవసాయ ప్రగతికి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఒక అక్షయ పాత్ర లాంటిదని చెప్పవచ్చు. ఆ తర్వాత మనం మాట్లాడుకున్నట్టయితే నాగార్జున కొండ గురించి. నాగార్జున సాగర్ జలాశయం అంటే ఆ డ్యామ్ మధ్యలో ఉన్న ఒక చారిత్రక ద్వీపమే ఈ నాగార్జున కొండ. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన ద్వీపపు బౌద్ధ మ్యూజియం లాగా చెప్పవచ్చు. ఇది ఒక అంతర్జాతీయ ఖ్యాతిని కూడా గడించింది. ఇక్కడికి చేరుకోవడానికి పర్యాటకులు సాగర్ విజయపురి, ఏదైతే మన విజయపురి లోయ ఉందో అక్కడి నుంచి లాంచ్ స్టేషన్ నుంచి బోట్ ద్వారా జలాశయం నీటిపై దాదాపు 45 నిమిషాలు ప్రయాణించాల్సి ఉంటుంది. క్రీస్తు శకం 2-3వ శతాబ్దాలలో ఈ ప్రాంతాన్ని పాలించిన ఇక్ష్వాకు వంశపు రాజుల కాలంలో ఇది శతాబ్దాల పాటు శోభిల్లింది. నాటి కాలంలో ఈ లోయలను విజయపురి అని పిలిచేవాళ్ళు. అయితే ఆచార్య నాగార్జునుడి పర్యవేక్షణలో ఇక్కడ వందలాది బౌద్ధ స్తూపాలు, చైత్యాలు మరియు ఆరామాలు నిర్మించబడ్డాయి. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ మత ప్రచార విద్యా కేంద్రంగా వెలసిల్లిందని కూడా చెప్పవచ్చు. చైనా, యువాన్ చాంగ్ వంటి యాత్రికులు, శ్రీలంక నుండి ఇక్కడికి చాలామంది బౌద్ధ భిక్షులు ఇక్కడికి వచ్చారు. అయితే నాగార్జున సాగర్ డ్యామ్ కడుతున్నప్పుడు నాగార్జున లోయ ఏదైతే విజయపురి మొత్తం నీటిలో మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో కొండలపై ఉన్న కట్టడాలను
అనుపుకు తరలించారని మనం ఇందాక మాట్లాడుకున్నాం. లోయలో తవ్వకాలలో దొరికిన వేలాది అమూల్యమైన బౌద్ధ విగ్రహాలు, నాణేలు, శిల్పాలను భద్రపరచడానికి ఈ కొండపై ఒక అద్భుతమైన మ్యూజియాన్ని నిర్మించారు. చుట్టూ నీరు ఉండి మధ్యలో కొండపై మ్యూజియం ఉండడం వల్ల దీనికి ద్వీపపు మ్యూజియం అనే పేరు కూడా వచ్చింది. అయితే మ్యూజియంలోని ప్రధాన ఆకర్షణలు బుద్ధునుడి మహాస్తూపం ఒకటి ఉంటుంది. అలాగే ఇక్కడ బుద్ధుడి అస్థికలు లభించిన మహాస్తూప నమూనా మనం చూడవచ్చు. దాన్నే మనం పవిత్ర ధాతువు అని అంటాము. అలాగే భారీ బుద్ధుని విగ్రహం కూడా ఇక్కడ ఉంటుంది. స్వచ్ఛమైన తెల్లని సున్నపు రాయితో చెక్కిన దాదాపు 10 అడుగుల ఎత్తున నిలబడిన బుద్ధుని విగ్రహం ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలబడింది. అయితే ఈ విగ్రహ ముఖంలో కనిపించే ప్రశాంతత పర్యాటకులకు కట్టిపడేస్తుందన్నమాట. అయితే ఆనాటి సంస్కృతిని, శిల్పాలను ఈ బౌద్ధ విగ్రహాలు, ఈ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి. ఇక్ష్వాకు రాజుల కాలం నాటి రాజస్థాన దృశ్యాలు, జాతక కథలు, బుద్ధుని పూర్వజన్మ కథలనే మనం జాతక కథలు అని పిలుస్తాం. నృత్య భంగిమలు మరియు నాటి కాలంలో ఉపయోగించిన రోమన్ నాణాలు, ఆయుధాలు, మట్టి పాత్రలను ఇక్కడ భద్రపరిచి ఉంచారు. వాటిని మనం దర్శించవచ్చు. అలాగే కొండపై ఉన్న కోట గోడలు ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే, ఈ ద్వీపంపై కేవలం బౌద్ధ అవశేషాలే కాకుండా మధ్యయుగంలో అంటే 14-15 శతాబ్దాలలో గజపతులు, విజయనగర రాజులు నిర్మించిన రాతి కోట గోడలు, శైవాలయాలు, శిథిలాలు కూడా ఉన్నాయి. కొండ చుట్టూ పచ్చని తోటలు, ఎటు చూసిన అంతులేని సాగర్ నీటి జలాల పర్యాటకులకు మరుపురాని అనుభూతిని ఇస్తూ ఉంటాయి. భారతదేశపు ప్రాచీన బౌద్ధ సంస్కృతిని, వైభవాన్ని తెలుసుకోవడానికి నాగార్జునకొండ ఒక జీవ సాక్ష్యంగా చెప్పవచ్చు. అలాగే ఇవి మూడు కూడా నాగార్జున సాగర్ దగ్గరలోనే ఉన్నాయండి. మనం తెలుసుకోవాల్సిన ఇంకొక చారిత్రాత్మక ప్రదేశం ఏమిటి అని అంటే ఉండవల్లి గుహలు. అంటే పరిచయం లేని వాళ్ళు గుంటూరు, విజయవాడ ప్రాంతంలో ఎవరు ఉండకపోవచ్చు. అయితే గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలానికి చెందిన ఉండవల్లి గ్రామంలో ఈ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గుహలు ఉన్నాయని చెప్తారు. అయితే విజయవాడ నగరానికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో పవిత్ర కృష్ణా నదికి కాస్త సమీపంలో ఉన్న ఈ గుహలు భారతీయ రాతి శిల్పకళా వైభవానికి ఒక అద్భుత నిదర్శనం. అయితే చారిత్రక నేపథ్యం విషయానికి వస్తే, ఈ గుహల నిర్మాణం కాలంపై భిన్నమైన చారిత్రక ఆధారాలు ఉన్నాయని అంటారు. చరిత్రకారుల ప్రకారం ఈ గుహలను క్రీస్తు శకం 4వ-5వ శతాబ్దాల మధ్యకాలంలో దక్కన్ ప్రాంతాన్ని పాలించిన విష్ణుకుండిని రాజులు నిర్మించారు. మరికొన్ని ఆధారాల ప్రకారం అంతకుముందే ఇవి బౌద్ధ భిక్షువులు, జైనుల నివాసాలుగా ఉండేవని, ఆ తర్వాత కాలంలో అవి హైందవ పుణ్యక్షేత్రాలుగా మార్చబడ్డాయని తెలుస్తుంది. పల్లవ రాజులు, చాళుక్యుల శిల్పకళా శైలి కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఉండవల్లి గుహల నిర్మాణం కనుక మనం చూసినట్లయితే, ఉండవల్లి గుహల ప్రత్యేకత ఏంటి అని అంటే, ఒకే ఒక భారీ నల్లరాయి కొండను, ఏకశిలా పర్వతాన్ని పైనుండి కిందకి తొలుస్తూ ఒక క్రమ పద్ధతిలో 4 అంతస్తుల భవనంలా దీన్ని చెక్కారు. అయితే మొదటి అంతస్తు ఇది చాలా సాధారణంగా ఉంటుంది. నాటి బౌద్ధ జైనుల శైలిలో ఎలాంటి అలంకరణలు లేని గదులు, స్తంభాలు ఇక్కడ కనిపిస్తాయి. 2వ అంతస్తు విషయానికి వస్తే, ఇక్కడ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శిల్పాలు మరియు అనేక హిందూ దేవతల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. అలాగే 3వ అంతస్తులో ప్రధాన ఆకర్షణగా ఈ అంతస్తులోనే క్షేత్రానికి మకుటామాయమైన శ్రీ అనంత పద్మనాభ స్వామి, శేషశయన విష్ణుమూర్తి అని అంటాం కదండి, అనంత పద్మనాభ స్వామిని, ఆ విగ్రహం ఇక్కడ 3వ అంతస్తులో ఉంటుంది. ఒకే ఒక భారీ రాతిని తొలిచి దాదాపు 25 అడుగుల పొడవున్న విష్ణుమూర్తి విగ్రహాన్ని చెక్కారు. స్వామివారు ఆదిశేషుని పాన్పుపై పడుకొని ఉన్న ఈ రూపం ఎంతో ప్రశాంతంగా, గంభీరంగా ఉంటుంది. స్వామివారి నాభి నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించినట్లు, అలాగే పాదాల చెంత దేవేరులు ఉన్నట్లు ఇక్కడ అద్భుతంగా చెక్కారు. అలాగే చివరి అంతస్తు, 4వ అంతస్తు ఉంటే, ఇది కొండ పైభాగంలో ఉంటుంది. ఇక్కడ నుండి చుట్టుపక్కల ఉన్న పచ్చని ప్రకృతి, ప్రవహించే కృష్ణానది, వాటి అందాలు ఎంతో అద్భుతంగా మనకు కనిపిస్తాయి. గుహలోపల ఉన్న రాతి స్తంభాలపై సింహాలు, ఏనుగులు మరియు నాటి పౌరాణిక ఘట్టాలను ఎంతో సూక్ష్మంగా చెక్కారు.
ముఖ్యంగా ఇక్కడి సింహాల శిల్పాలు విష్ణుకుండిని రాజుల రాజలాంఛనాలని పోలి ఉంటాయి. వేసవి కాలంలో కూడా ఈ గుహల లోపలికి వెళ్తే వాతావరణం ఎంతో చల్లగా ప్రశాంతంగా ఉండడం నాటి శిల్పుల నిర్మాణ నైపుణ్యానికి అద్దం పడుతుంది. ప్రస్తుతం ఈ గుహలను భారత పురావస్తు శాఖ వారు ఎంతో భద్రంగా పర్యవేక్షిస్తున్నారు. చుట్టూ చక్కని పచ్చటి తోటలను ఏర్పాటు చేయడంతో ప్రతిరోజు వందలాది మంది పర్యాటకులు ఈ చారిత్రక అద్భుతాన్ని చూడడానికి వస్తుంటారు. అలాగే ఇంకొక ప్రసిద్ధమైన క్షేత్రం మన గుత్తికొండ బిలం. పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలానికి సమీపంలో ఉన్న గుత్తికొండ అనే గ్రామం దట్టమైన కొండలు అడవుల మధ్య ఉన్న ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన రాతి గుహ. దీన్నే గుత్తికొండ బిలం. బిలం అంటే మనం సంస్కృతిలో గుహ అని అర్థం. దీన్ని పురాణ కాలం నుండి మహర్షుల నివాస స్థలంగా పిలుస్తారండి. అయితే దీని యొక్క చారిత్రాత్మక పురాణ నేపథ్యం ఏంటి అని అంటే, ఈ గుహకు శతాబ్దాల చరిత్ర ఉంది. పూర్వకాలంలో ఎంతోమంది సిద్ధులు, యోగులు మరియు మునులు బాహ్య ప్రపంచానికి దూరంగా ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి ఈ బిలాన్ని ఎంచుకున్నారని పురాణాలు చెప్తున్నాయి. పల్నాటి బ్రహ్మనాయుడు ఆశ్రయంగా కూడా ఇది మారిందని చెప్తారు. పల్నాటి ఇతిహాసంలో కూడా ఈ గుహకు ఒక ప్రత్యేక స్థానం ఉండింది. అయితే చారిత్రక పల్నాటి యుద్ధం ముగిసిన తరువాత ఆ పల్నాటి మంత్రి సంస్కర్త అయిన అలరాజుల బ్రహ్మనాయుడు నాయకురాలు నాగమ్మతో యుద్ధం తర్వాత తన పరివారంతో కలిసి కొంతకాలం ఈ గుత్తికొండ బిల్లంలోనే నివసించారని, ఇక్కడే ధ్యానంలో గడిపారని చరిత్ర చెబుతుంది. అందువల్ల దీన్ని బ్రహ్మనాయుడు గుహ అని కూడా పిలుస్తారు. గుహ లోపల అద్భుతాల విషయాన్ని గురించి చూస్తే, గుత్తికొండ బిల్లం లోపలికి వెళ్ళే కొద్దీ ప్రకృతి సృష్టించిన అద్భుతాలు మనకి చాలా కనిపిస్తాయి. ఇవి శాస్త్రీయంగా సున్నపురాయి గుహలు. ఇక్కడ స్టాలకేట్లు, స్టాలగ్మైట్లు అంటే గుహ పైభాగం నుండి కరిగి పడే సున్నపు రాయిని నీటి చుక్కల వల్ల శతాబ్దాల కాలంగా ఏర్పడిన వింత వింత రాతి ఆకారాలు ఇక్కడ కనిపిస్తాయి. అవి చూడ్డానికి శివలింగాలు, సింహాసనాలు, తోరణాల్లాగా భక్తులకు దర్శనమిస్తాయి. అయితే సహజ సిద్ధ శివలింగం కూడా ఇక్కడ ఉంటుంది. గుహలోపల కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక సహజ సిద్ధమైన శివలింగం మనకు కనిపిస్తుంది. దాని పక్కనే ఒక చిన్న నీటి ప్రవాహం, అదే నీటి బుగ్గ అంటారు కదండి, అది నిరంతరం పారుతూ ఉంటుంది. ఈ నీరు ఎంతో పవిత్రమైందని, ఔషధ గుణాలు కలిగి ఉంటుందని భక్తుల నమ్మకం. లోపల వెలుతురు ఉండదు కాబట్టి భక్తులు టార్చ్ లైట్లు లేదా దీపాలు పట్టుకొని లోపలికి వెళ్తారు. పర్యాటక మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యత విషయానికి వస్తే, కార్తీక మాసంలో మరియు మహాశివరాత్రి పర్వదినాన ఈ గుత్తికొండ బిలానికి భక్తులు, పర్యాటకులు పోటెత్తుతారు. చుట్టుపక్కల కొండల ప్రకృతి అందాలు, గుహలోపల ఉండే వింతైన వాతావరణం అనేది పర్యాటకులకు ఓ సాహసోపేతమైన అనుభూతిని ఇస్తుంది. సాహసయాత్రలు ఇష్టపడేవారు, చరిత్ర మరియు ఆధ్యాత్మికతను అన్వేషించే వారికి గుత్తికొండ బిలం ఒక అద్భుతమైన ప్రదేశం అని చెప్పవచ్చు. సో ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఏదైనా దేవాలయాల గురించి కానీ, చారిత్రాత్మక ప్రదేశాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా మా శివశంకర్ థాట్స్ ఛానల్కి కామెంట్ చేయండి. మేము ఆ ప్రదేశాల గురించి, ఆ ఆలయాల గురించి మేము కూడా తెలుసుకొని మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. మా శివశంకర్ థాట్స్ ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేస్తూ వస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.